జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా ప్రాణాపాయం నుంచి త్రుటిలో బయటపడ్డారు. ఆయనపై దాడి యత్నాన్ని పోలీసులు భగ్నం చేశారు. నిన్న జమ్మూ కాశ్మీర్లోని గ్రేటర్ కైలాష్ వద్ద ఒక పెళ్లి వేడుకకు హాజరై వెనుదిరుగుతుండగా ఈ ఘటన జరిగింది. పెళ్లి జరిగిన రాయల్ పార్కు ప్రాంగణంలో పొంచి ఉన్న దుండగుడు అబ్దుల్లాపై పిస్టల్తో కాల్పులకు ప్రయత్నించాడు. అక్కడే ఉన్న ఇద్దరు పోలీసు అధికారులు స్పందించి అదుపులోకి తీసుకునే లోపే ఒక రౌండ్ కాల్పులు జరిపాడు. అయితే ఫరూక్ అబ్దుల్లాకు గానీ ఆయన వెంటే ఉన్న ఉప ముఖ్యమంత్రి సురీందర్ చౌదరికి గానీ ఎలాంటి గాయాలు కాలేదు. దుండుగున్ని అదుపులోకి తీసుకున్నామని, అతన్ని జమ్మూలోని పురాణి మండికి చెందిన కమల్ సింగ్గా గుర్తించామని పోలీసులు తెలిపారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, జమ్మూ కాశ్మీర్ మాజీ సీఎం పై హత్యాయత్నం జరిగింది. అయితే ఫరూక్ అబ్దుల్లాపై గుర్తు తెలియని వ్యక్తులు ఇక కాల్పులు జరపడంతో అతన్ని భద్రతా సిబ్బంది కూడా అదుపులోకి తీసుకున్నారు. అయితే ఒక పెళ్లి వేడుకల్లో పిస్తోల్ ద్వారా కాల్పులు జరపడానికి ప్రయత్నించిన నేపథ్యంలోనే ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అయితే అతన్ని జమ్మూ కాశ్మీర్ సంబంధించిన కమల్ సింగ్ గా అటు పోలీసులు గుర్తించారు. అయితే సురక్షితంగా దీనికి సంబంధించి ఇటు సీఎం తో పాటు డిప్యూటీ సీఎం కూడా ప్రమాదం కూడా తప్పింది అనుకోవచ్చు. అతను అప్పటికే పిస్టల్ తీసి కాల్పులు జరపడానికి ప్రయత్నించిన నేపథ్యంలో పట్టుకోవడానికి ప్రయత్నించారు. అప్పటికే అతను కాల్పులు కూడా జరిపినట్టుగా దీనికి సంబంధించి ప్రత్యక్ష సాక్షి కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇదంతా కూడా ఒక పెళ్లి వేడుకల వద్ద ఈ యొక్క ఘటన కూడా చోటు చేసుకుంది. ప్రజలు ఎందుకు కాల్పులు జరిపాడు, దీని వెనక ఏముందనే దానిపైన కూడా పోలీసులు ఆరా తీస్తున్నామని చెప్పి అంటున్నారు. అయితే ప్రజెంట్ కమల్ సింగ్ ని అదుపులోకి తీసుకున్నారు కాబట్టి అతన్ని విచారిస్తే ఈ యొక్క కాల్పులకు సంబంధించిన దీని వెనక ఏమై ఉంటుందనే దానిపైన కూడా క్లారిటీ వస్తుందని చెప్పి పోలీసులు కూడా భావిస్తున్నారు. అయితే ప్రజెంట్ మాత్రం పెద్ద ప్రమాదమే తప్పింది అనుకోవచ్చు. ఎందుకంటే మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లాతో పాటు డిప్యూటీ సీఎం కూడా పూర్తిగా ఈ యొక్క కాల్పుల నుంచి కూడా బయటపడినట్టుగా తెలుస్తుంది. మొత్తానికి ఓవరాల్ గా మరి కొద్దిసేపట్లో కమల్ సింగ్ సంబంధించిన విషయాలన్నీ కూడా పోలీసులు బయటికి చెప్పే అవకాశం కూడా కనిపిస్తుంది. ఈ కాల్పులకు సంబంధించి కూడా దీని వెనక ఏముందనే దానిపైన కూడా క్లారిటీ వచ్చే అవకాశం కూడా ఉంది. ఓకే, రైట్, థ్యాంక్ యూ పవన్.